హలో అండి అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి మక్క గారెలు, మక్కలతో చేసినవి. ఎప్పుడు నిప్పులపై కాల్చే మక్కలు తింటూ ఉంటాం కదా, ఈసారి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అలాగే వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సీజన్లో దొరికే మక్కలతో గారెలా చేసుకోవాలంటే ఇక్కడ మనకు కావాల్సినన్ని మక్కలైతే నేను చేసి పెట్టుకున్నాను. ఈ మక్క గారెలు చేసుకోవడానికి పాల మక్కలు ఉంటాయి కదా, ఆ మక్కలైతే బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే ఆ మక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని సాఫ్ట్గా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని మక్కల్ని అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. మిర్చి వచ్చేసి సన్నగా తరుముకున్నాను నేను ఇక్కడ. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ లేయర్స్ విడిపోయేలాగా కలుపుకుంటే బాగుంటుంది. అలాగే దాంట్లోకి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా ఉన్నాయి. ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మక్క పిండిలోకి 1 స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను నేను. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలిపేసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను నేను. స్పూన్తో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కలుపుకునే టైంలో మనం చూసుకొని కలుపుకోవాలి. ఒకవేళ శనగపిండి కనుక తక్కువ అయితే ఈ గారెలు నూనెలో వేసిన తర్వాత విచ్చుకుంటాయి. సో అందుకని చెప్పేసి శనగపిండి వేసుకునే టైంలో చూసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా జిగురు వస్తుంది, మనకి గారెలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో అందుకని చెప్పేసి కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు. అలాగే శనగపిండి వేసిన తర్వాత దీంట్లోకి నీళ్లు వాడకుండా ఆ మక్కల్లో ఉన్న తేమతోటే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి ఫస్ట్. అలా ముద్దలా చేసిన తర్వాత ఇలా రెండో చేతి పైన పెట్టేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి గారె అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ గారెలు అయితే. ఇలా అన్నింటినీ చేసి పెట్టుకున్న తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చేతిని వాటర్లో డిప్ చేసేసి గారెలు చేసుకుంటే తొందరగా అయిపోతుంది, అలాగే నీట్గా కూడా వస్తాయి. అంతే, అలా ముద్దగా చేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లో నూనె తీసుకొని వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మక్క గారెలు చేసుకోవడం అయితే వెరీ సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి మనం నూనెలో వేసిన తర్వాత ఒక నూనె పైకి తేలుతూ ఉంటాయి. ఆ టైంలో మనం రెండో వైపు కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నూనె పైకి తేలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకైతే మంచి రుచికరమైన మక్క గారెలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. గారెలు చూసారా మంచి కలర్లో ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇప్పుడు మళ్ళీ రెండో వాయిన్ కూడా వేసుకొని గారెలు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్.
మక్కగారెలు అయితే మనకి రెడీ అయిపోయినాయి కాబట్టి దీనికి కాంబోగా సాస్తో అయితే చాలా బాగుంటుంది. అలాగే కావాలని అనుకుంటే చట్నీతో కూడా టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. అలాగే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ ఏం పెట్టాలని ఆలోచించకుండా ఇలాంటి కొత్త కొత్తగా వెరైటీస్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.